కార్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టబోతున్నదట. షై సర్కారు భాగవతం మొత్తం బహిరంగ సభల్లో బరిబద్దలు చూస్తున్నదట. రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నారట. అగోబోదిక్కు కారు పార్టీని పబ్లిక్ ఎవ్వరు కాంతలేరంటుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఈ గొయ్యి నుండి మీరే. అయ్యా కేసీఆర్ సారు మళ్ళీ కొత్త నాటకం షాల్ చేసినట్టేనా? తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో. ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఇట్లా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో పెద్దెత్తున బహిరంగ సభలు పెట్టి అటు షై సర్కారుకు చెమటలు పట్టించుకుంటా, ఇటు పువ్వు సర్కారుకు పుట్టగతులు లేకుండా చేయాలనే పని మంచిగానే పెట్టుకుంటున్నామని అనుకొచ్చిండు. అయ్యా మాజీ సీఎం కేసీఆర్ సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేస్తలేదు, ఏలుబడి చక్కదనంగా చేస్తలేదని షై సర్కారుకు సురుకులు పెట్టేందుకు పెద్దెత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని నవడితిరి. కారు పార్టీ ఏలుబడిలోకి వచ్చినప్పుడు మీరు ఏమన్నారు సారు? హనుమంతుడు లేని ఊరు ఉండదు, బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకం అందని ఇల్లు ఉండదని అంటిరి. 10 ఏళ్ల మీ ఏలుబడిలా మీరు పబ్లిక్కు ఇస్తామన్న పథకాలు ఇచ్చిర్రా? కుక్కకు బొక్కేసినట్టు పేరుకు కొన్ని పథకాలు కొలాయించినట్టు కొలాయించి తర్వాత నడిమిట్ల నాగలిడిచినట్టే ఆపేస్తిరి. అందుకే మనసు సెంచరీలిన పబ్లిక్ కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిరి. రాష్ట్రం వచ్చేందుకు సావునోటే తలకాయ పెట్టినా, ఢిల్లీ మెడలు వంచినా, బంగారు తెలంగాణకు బాటలేస్తా అని చింతమడక చింతకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మెడికాయ ఎంత దొడ్డు, ఆందెపకాయ ఎంత పొడుగా అన్నట్టు బాతాల పూసెట్టికి మించి బాగానే బతకాలు కొడితిరి. 10 ఏళ్ళు కుటుంబ పాలన చేస్తిరి. అందుకే మనసు మార్చుకున్న పబ్లిక్ కాంగ్రెస్ కు పగ్గాల పయ్యప్పే. ఇప్పుడు మీరు మళ్ళా ప్రజా ఉద్యమాలు అంటుంటే జనం చెవుల్లో లొటపీసు పువ్వులు వెట్ట చూస్తున్నట్టే ఉన్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.